హలో. ఏంటండి, మా అమ్మ మా నాన్న వస్తున్నారా? ఆహా, చానాళ్ళకి వస్తున్నారండి. దగ్గరుండి తీసుకురండి జాగ్రత్తగా. హోటల్లో భోంచేసి తీసుకొస్తారు. వద్దు వద్దు వద్దు, అలా వద్దు. చేపలన్నా లేకపోతే చికెన్ అన్నా తీసుకొని రండి, వండుతాను. మా అమ్మ మా నాన్న చానాళ్ళకి వస్తున్నారు కదా. అవును, ఏంటి అలా అంటారు? అంటే మీ అమ్మ మీ నాన్నకి హోటల్లో పెట్టారని మా అమ్మ మా నాన్నకి హోటల్లో పెట్టాలి. ఆ రోజు బాగలేదు ప్లాను. మీ అమ్మ మీ నాన్నకి వండి పెట్టినట్లే మాట్లాడతారేంటి? వండి పెట్టలేదా ఎప్పుడు నేను? ఇప్పుడు వండి పెట్టారా, తినలేదా? మొన్నంటే ప్రాణం బాగలేదు కాబట్టి హోటల్లో పెట్టమన్నాను. ఇవ్వాలంటే బాగానే ఉంది కదా. వాళ్ళు ఏదో రాక వస్తారు, అట్ట మాట్లాడతారు ఏంటండి? ఏమో నాకు తెలియదు అవన్నీ. చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకొని మా అమ్మ మా నాన్న తీసుకుని రా అంటే వండి పెడతాను అంతే. అసలు వండి పెట్టినట్టే మాట్లాడతారేంటి? అలా ఏం చెప్పొద్దు. చేపలు కానీ తీసుకొని రండి. సరే, వాళ్ళకి దారులు తెలియవచ్చో మళ్ళీ తెలియదు కదా వాళ్ళకి. అవునండి, తెలియచ్చు తెలియపోవచ్చు, మనం వేరేగా వచ్చాం కదా రెండుకి. మళ్ళీ వాళ్ళ దగ్గరుండి మీరు తీసుకొని రాండి, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. మీ అమ్మ మీ నాన్న అంటే చూశారు, వాళ్ళకి తెలుసు. మా అమ్మ మా నాన్న తెలియదు కదా. ఎందుకు అట్లా సెలవు ఎత్తుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అవునండి, చెప్పా కదా. మీరు సెలవు పెట్టన్నా సరే దగ్గరుండి తీసుకొని రండి, నన్ను పెద్ద పిసిగించొద్దు. మా అమ్మకి రొయ్యలు అంటే బాగా ఇష్టం అండి, తీసుకొని రండి. అవును, చెప్తున్నాను కదా. మొన్న ప్రాణం బాగా మీ అమ్మ మీరు అనుకోలేదండి. మా అమ్మ ఇప్పటికో వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు. మీ అమ్మలో ఉంటే పెద్ద వస్తానేమంటారుగా, ఎంత చేసినా చేసామంటారా ఏంటి? ఎవరికైనా ఆడపిల్ల అంటేనే ఇష్టం వాళ్ళకి. మీ అమ్మ వచ్చిందంటే నా ఆడపిల్ల నాకు ఇష్టం అంటారా ఏంటి? ఎవరమ్మ వాళ్ళకే కావాలి. అవును, ఏ మీ అమ్మ మీ నాన్న నీవే ఎక్కువ ఇష్టం పడతారు, నా మీద ఇష్టంగా ఉంటారా ఏంటి? అయ్యా గొయ్య అనుకుని నీ చుట్టే తిరుగుతారు, నన్ను ఏమైనా అడుగుతారా? మా అమ్మ మా నాన్న వస్తారు కాబట్టి నా భార్య అంటే చెప్పుకోవాలి, వాళ్ళ భార్య అంటే నాకు చెప్తారు. మీ అమ్మ మీ నాన్న చెప్తారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? ఏడాదికి ఒకసారి వచ్చే వాళ్ళ మీద తీసుకుంటారు మీరు. మీ అమ్మ మీ నాన్నకైతే వండి పెట్టాలి, మా అమ్మ మా నాన్నకైతే వండి పెట్టకూడదా? అవును, మొన్నంటే ప్రాణం బాగలేదు, వండలేదు. ఎప్పుడు వండలేదా ఏంటి? వండి పెడతానే ఉన్నా, తింటానే ఉన్నా, ఉంటానే ఉన్నారు. వాళ్ళు ఏమో 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటారు కదా మరేంటి? సరే సరే, ఉంటానండి, తీసుకొని రండి దగ్గరుండి. మీరు అటు ఇటు వెళ్ళకండి, దగ్గరుండి తీసుకొని రండి. ఉంటా.